మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కాళేశ్వరంపై చెరోదారి ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి. లోతైన విచారణతోనే అన్ని ఆరోపణలపై వాస్తవాలు వెల్లడవుతున్నాయని భావిస్తున్న ముఖ్యమంత్రి. 20 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటున్న మంత్రి. ఎటూ తేల్చుకోలేని విచారణ అధికారులు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలకు అమలుకే నిర్ణయం. ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి. ఎందుకు మేడిగడ్డకే పరిమితం కావాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోరుకుంటున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ చేసినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల విషయాలన్నీ కూడా బయటికి రావద్దని అనుకుంటున్నారా? ఎందుకంటే గతంలో మీకు కేసీఆర్తో సత్సంబంధాలు ఉన్నాయా లేవా? మీరు కేసీఆర్ని చాలాసార్లు ఎన్కేసుకొచ్చిరా లేదా? మీకు కేసీఆర్కి మంచి అనుబంధాలు ఉన్నాయా లేవా? సో ఆ స్నేహం కారణంగా మీరు ఈయనని బయటపడేయాలని చూస్తున్నారా? కాళేశ్వర ప్రాజెక్టు యొక్క నిజాలను, వాస్తవాలను బయటికి తెలియకుండా చేస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మీరు మేడిగడ్డ గురించి మాత్రమే పట్టించుకోవడము, మిగతావేవి కూడా చేయొద్దని చెప్పడము ఏందండి ఇది? సో చాలా మంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సార్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇదంతా కూడా చూసిన తర్వాత ఏ రాయి అయితే నాయన నెత్తి వల్ల కొట్టుకోనికి ఏ రాయి అయితే ఏంది అన్నట్టుగా అయిపోయింది సార్. సో వచ్చిన నెల రోజులే కావచ్చు, 2 నెలలే కావచ్చు, కానీ 2 నెలల్లో కూడా ప్రజలకు ఎంత చేరువగా ఉన్నారు, ఎంత దగ్గరగా ఉన్నారు, ఏమేమి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు సార్. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో సహా పక్క పార్టీలు, ప్రతిపక్ష పార్టీలతో సహా వాళ్ళు చూస్తున్నారు. దయచేసి మీరే ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వకండి అని చెప్పి మరొకసారి నేను చెప్తా ఉన్నా. నేను మాట్లాడిన మాటలు మీకు బాధ కలిగించవచ్చు, కానీ ఇది తాత్కాలికం కాదు. దీని ఎఫెక్ట్ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. రానున్న కాలంలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఎంపీ ఎలక్షన్స్ వరకు దాటుకునే వరకన్నా నటించండి, కొద్దిగా నటించండి సార్. ఇప్పుడు ఈయన 20 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పిన తర్వాత లేదు మేడిగడ్డకే పరిమితం చేయాలి, మేడిగడ్డ ఒక్కటే విచారణ చేయాలి, మిగతావేవి కూడా చేయొద్దు అని చెప్పి మీరు ఎట్లా చెప్తారు? ఎందుకు చెప్తున్నారు? ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? అడిగేటోళ్ళు లేరు అనుకున్నారా? ఎవరు గమనించరు అనుకుంటున్నారా? ప్రజలకు ఏం తెలియదు అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు అడగరు అనుకుంటున్నారా? సో దయచేసి దీని గురించి సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే నెల రోజులుగా ఇదే పేపర్లో ప్రధాన హెడ్లైన్స్ అన్నీ కూడా విజిలెన్స్ వాళ్ళు ఆఫీసులకు వెళ్ళారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆఫీసులకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఓఎస్డీలను ఎంక్వైరీ చేశారు. కొన్ని ఫైల్స్ తీసుకున్నారు. ఆ ఫైల్స్ని తిరిగేస్తూ ఉన్నారు. ఇంకెన్నిసార్లు తిరిగేస్తారు సార్? ఇంకెన్నిసార్లు తిరిగేస్తారు? అరే మేము మొత్తుకుంటా ఉన్నాము, చాలా మందికి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుస్తున్నాయి, సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. అంత పెద్ద చదువులు చదివి విజిలెన్స్లో పనిచేసేటోళ్ళకి ఇన్ని రోజులు పడుతుంది. చిన్న లాజిక్ సార్, ఇన్ని రోజులు పడుతుందా? పట్టదు కదా. ఎందుకు దాన్ని ఇంకా డ్రాగ్ చేస్తూ ఉన్నారు? అంటే నెల రోజుల నుంచి ఇంకా చదువుతూనే ఉన్నారా సార్? ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో ఇంకా చదువుతూనే ఉన్నారా సార్? ఇంకా చదువుతూనే ఉన్నారా సార్? మీకు లోతుగా కట్టాల్సింది హైట్లా కట్టింది కనబడతలేదా సార్? ఎక్కడన్నా మెగా కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి పేరు తీసుకొస్తుండ్రా? ఇంత పెద్ద ప్రాజెక్ట్కి కారకుడైనటువంటి మెగా కృష్ణారెడ్డి మీ కళ్ళ కనబడతలేడా? ఎందుకు మెగా కృష్ణారెడ్డి ఊసేతుతలేరు? ఇంకా మా పెద్ద ఆయన కేసీఆర్ అన్న మధ్యలో గుంజుకొస్తారు. కానీ కేసీఆర్ ఆ కాళేశ్వరం అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం అని అందరికీ తెలుసు. కానీ ఎంతసేపు మెగా కృష్ణారెడ్డి ఎందుకు గుర్తు రావట్లే? ఇప్పుడు ఈయన పేరుతో పాటు కేసీఆర్ పేరుతో పాటు మెగా కృష్ణారెడ్డి కూడా ఉండాలి కదా. వాళ్ళిద్దరిని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? మెగా కృష్ణారెడ్డిని అట్లనే కేసీఆర్ గారిని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇది కేసీఆర్ కనుసన్నల్లో జరిగిందా? ఒక పైపులలో కూడా, అంటే ఈ ప్రాజెక్టు కోసం వాడినటువంటి పైపులు ఏవైతే ఉన్నాయో ఈ పైపులలో కూడా మీకు భారీ కుట్ర జరిగింది. 5,000 కోట్లు పైపులకు కూడా దోచుకున్నారు. బిహెచ్ఎల్ దగ్గర ఉన్నటువంటి కంపెనీ దగ్గర నుంచి ఈ పైప్ లైన్లు తీసుకున్నారు. 5,000 కోట్ల ఇక్కడే జరిగింది కదా. అంటే మీరు ఎందుకు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? మీరు కూడా ఇట్లా చేస్తే ప్రజలకు మీ పైన కూడా నమ్మకం అనేది పోతుంది, బరాబర్ పోతుంది, నమ్మకం అనేది పోతుంది. సో ప్రజల కోసం పనిచేయండి. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీని కాపాడాలి,
ఆ పార్టీ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం కాపాడాలి, ఇది అధికారంలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని కాపాడాలి, ఈ రెండు పార్టీలను కలిపి ఇంకొకటి వచ్చి కాపాడాలి. ఇక మధ్యలో ప్రజలందరూ బఫూన్లా, ప్రజలందరూ మరి ఎవరిని అడగాలి, ఏ పార్టీని గెలిపించుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఏ పార్టీని నమ్మాలి, ఎవరిని నమ్మాలి సార్, ఎవరిని నమ్మాలంటున్నా. నేను మాట్లాడేది ప్రతి ఒక్కటి వాస్తవం అని మీకు కూడా తెలుసు. నేను మాట్లాడితే అట్లీస్ట్ మీరు చూస్తున్నారని కూడా మాకు తెలుసు. మీరాక ఈ మాటలు చేరుకుంటే చాలు సార్, అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయం మేము. మీరాక అట్లీస్ట్ మీరు వింటే అమ్మో ప్రజలు గమనిస్తున్నారు, అసలు ఈ ప్రాజెక్ట్ ఏమయ్యే దాని కథ ఏమైంది తెలుసుకోవాలి కదా అని చెప్పి. ఎందుకు ఇంకా 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 అసలు మీరు నన్ను అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు ఈ ఇరిగేషన్కి సంబంధించినటువంటి శాఖ ఎందుకు తీసుకున్నట్టు నా క్వశ్చన్కి ఎవరి దగ్గర ఆన్సర్ ఉందా? చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇరిగేషన్ శాఖని ఎందుకు ఏరి కోరి తీసుకున్నారు ఆయన? ఎందుకు మేడిగడ్డ గురించి మాత్రమే విచారణ జరపండి, మిగతా ఏవి కూడా జరపద్దని చెప్తున్నారు ఆయన? దీనికి కారకులు ఎవరు? కర్త ఏంది, కర్మ ఏంది, క్రియ ఏంది, ఏంటివన్నీ? ఒక్క షర్మిలమ్మ ఈ కాళేశ్వరం గురించి ప్రాజెక్టు గురించి మాట్లాడితేనే మెగా కృష్ణారెడ్డి 100 కోట్లు షర్మిలకి ఆఫర్ చేసిండు. 100 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా, కేసు వేసిన ఆఫర్ చేసిండు ఒక్కసారి మాట్లాడితే. మరి అటువంటిది అంటే ఆఫర్ చేసిండంటే నాడు అర్థం చేసుకోండి ఎంతగానం నొక్కి చచ్చిండు ఆయన. సారీ క్షమించాలి మన తప్పు మాట్లాడితే. అర్థం చేసుకోండి సార్, ఎంతగానం నొక్కిండు అనేది అర్థం చేసుకోండి. దీని గురించి ఎవరు మాట్లాడరా, ఎవరు పట్టించుకున్నట్టు ఉండదా? అరే ప్రజల కోసమే పనిచేసామని జర్నలిస్టులు చెప్పుకొని తిరుగుతారు కదా, వాళ్ళు మాట్లాడరా? ప్రజలే ప్రధాన ఎజెండా అంటారు కదా, ప్రతిపక్ష పాత్రనే పోషిస్తాం జర్నలిస్టులం అని అంటారు కదా, మాట్లాడరా వాళ్ళు దీని గురించి? కళ్ళ ముందే పొద్దున్న లేస్తే మొత్తుకున్నారు కదా కాళేశ్వరం అవినీతి 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 అని. మరి ఇప్పుడు అవినీతి గురించి ఎవడు మొత్తుకునేటోళ్ళు మాట్లాడతలేరా దీని గురించి? సార్ దయచేసి ఇది ప్రజాధనం సార్, మీ ధనం కాదు, ఎవరిదో కాదు. ఈ రోజున తెలంగాణ సొమ్ము ఖాళీ అయిందంటే ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ దాంట్లో భాగమే. సో డెఫినెట్గా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంతైనా. సో ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే ఈ అవినీతిని బయట పెట్టాల్సిందే. మీరు దాగుడు మూతల దండాకోర ఆడితే ప్రజలు ఎండగడతారు ఖచ్చితంగా. ఆ దాగుడు మూతలు అనేది వాళ్ళే కళ్ళకు గంతలిప్పి ఏమాడుతున్నారు అని దాగుడు మూతలు నాకు తెలియదు అనుకున్నావా అని చెప్పి అనుకుంటున్నారు సార్. ఈ రోజున ప్రజలు చాలా అప్డేట్ అయినారు సార్, ఎందుకంటే సోషల్ మీడియాని బాగా వాడుతుండ్రు, యూట్యూబ్ చాలా చూస్తున్నారు, అన్ని సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ కావాలన్నా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. అసలు చదువుకోలేని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు వాడి ఎక్కువ అవగాహన తెచ్చుకుంటున్నారు సార్. ట్రెండ్ మారింది సార్. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు అన్నీ చూస్తారు, ప్రజలు అన్నీ గమనిస్తారు సార్. అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో అంటే ప్రజలే. వాళ్ళకి ఎప్పుడు ఎట్లా ఏ రకంగా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో కూడా వాళ్ళకి తెలుసు. సో అందరూ గమనిస్తున్నారన్న విషయం దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అందరు గమనిస్తున్నారని మాత్రం దయచేసి చూడండి, ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, వాస్తవాలను వాస్తవంలో బయటికి తీసుకురండి అని చెప్పి మరొక్కసారి నేను చెప్తూ, మెగా కృష్ణారెడ్డికి నోటీసులు పంపిస్తుండ్రా లేదా, వివరణ ఇవ్వాలని చెప్పి చెప్తుండ్రా లేదా? మన ఊరు మనబడి మెగా కృష్ణారెడ్డి, కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డి. మన ఈ తెలంగాణలో ఏ ప్రాజెక్టులో చూడు వాడి వేలు లేకుండా ఉండదాడ మెగా కృష్ణారెడ్డి. ఆఖరికి 111 జీవో పరిధిలో 60 ఎకరాలు ఇచ్చిండు ఆయనకి. ఎందుకు ఇచ్చిండు? ఆ 60 ఎకరాలకి మీరు కావాలంటే చూడండి, మొయినాబాద్ దగ్గర మెయిన్ రోడ్కే ఉంటుంది కొంచెం ముందర, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మెగా కృష్ణారెడ్డి అని రాసి ఉంటుంది. ఆ 60 ఎకరాల ల్యాండ్ కూడా రైతు బంధు వచ్చింది ఆయనకి. మీరు చూడొచ్చు కావాలంటే పోయి, ఆడ బోర్డు ఉంటుందా లేదా, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మెగా కృష్ణారెడ్డి అని. మరి ఎవరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీరు కూడా అన్ని తీసుకెళ్లి ప్రాజెక్టులు మెగా కృష్ణారెడ్డికే కట్టబెడతారా? ఎట్లాగో అన్ని తీసుకెళ్లి రెడ్డిలకే ఇస్తున్నారు కదా సార్. మరి ప్రాజెక్టులలో కూడా మెగా కృష్ణ పక్కన రెడ్డి ఉంది కదా, గత ప్రభుత్వం ఇచ్చింది, మనం కూడా వీడిని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఆయన్నే తీసుకొచ్చి పెడతారా? నేను డెఫినెట్గా రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి దీని మీద ఖచ్చితంగా లెటర్ రాస్తా, అవసరమైతే వాళ్ళని పోయి కలుస్తా. దేని గురించి? కాళేశ్వరం గురించి. ఇక్కడ వాళ్ళ మీద నమ్మకం లేదు మాకు, తెలంగాణలో ఇక్కడ లీడర్స్ మీద నమ్మకం లేదు. చూస్తే ఏదో అయ్యేటట్టే ఉన్నది కథ. సార్ మీ పార్టీని మీరు కాపాడుకోండి అని చెప్పి రాహుల్ గాంధీని
నేను కలుస్తా, బరాబర్ కలుస్తా, బరాబర్ దీని గురించి నివేదిక ఇస్తా, బరాబర్ దీని గురించి నేను అన్నీ పంపిస్తా వాళ్ళకి. మీరన్నా వేలు పెట్టి ఇన్వాల్వ్ అయ్యి చేయండి అని చెప్పి.